సినిమా విషయానికొస్తే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీతో పాటు కంఫర్ట్స్ కూడా చూస్తున్నారు ప్రేక్షకులు. మనం విశాఖ ఎంతో చరిత్ర ఉన్న సంగంసర్ థియేటర్, శరత్ థియేటర్లో అయితే ఉన్నాం. అయితే ఈ శరత్ థియేటర్ సౌండ్ క్వాలిటీతో పాటు మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా మొత్తం అంతా లేటెస్ట్ టెక్నాలజీకి అయితే మార్చారు. అయితే టెక్నికల్గా సినిమాతో పాటు ఈ కంఫర్ట్ కూడా చూస్తున్న ప్రేక్షకులకి వీళ్ళు ఎలాంటి కంఫర్ట్ ఇస్తున్నారని చెప్పి సంగంసర్ థియేటర్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి కంఫర్ట్, ఏంటి ఈ మోడిఫికేషన్స్ ఏం చేశారు మీరు? సార్ ఇంతకుముందు ఓన్లీ ఫిక్సింగ్ ఉండేదండి సీటింగ్. ఈ సీటింగ్ తోటి ఫిక్సింగ్ తోటే నానా ఇబ్బందులు పడుతున్నాం. హైట్ ఉన్న మనిషి కొంచెం బ్యాక్ ఉన్నవాళ్ళు కొంచెం షార్ట్గా ఉన్న మనిషికి కొంచెం అడ్డేది. అందుకని ఒక 5 feet మేము హైట్ లేపాల్సి వచ్చిందండి. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చాం. తర్వాత ఒక ప్రేక్షకుడికి కంఫర్ట్నెస్ ఇవ్వాలని ఎస్ఆర్ సీటింగ్ అని బెంగళూరు వాళ్ళతోటి మేము కుదుర్చుకున్నామండి. దాంట్లో SR9 అనేది ఇది స్పెషలైజేషన్. ఈ SR9లో ఈ సీటింగ్లోనే రెక్లైన్ వస్తుంది అన్నమాట. అది ఓన్లీ ఒక 6 numbers ఇచ్చాడు, 6 holes ఇచ్చాడు. ఆ 6 holes అన్నమాట మన అడ్జస్ట్మెంట్ ఎంత కావాలంటే అంత మనం వెనక్కి వాలేదానికి కంఫర్ట్నెస్కి ఇచ్చాడు. అందువల్ల తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత దీంతోపాటు టాయిలెట్స్, సౌండ్, అన్ని స్క్రీను అన్నీ మొత్తం మాడిఫికేషన్ చేసుకొని రావాల్సి వచ్చిందండి. ఒక ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని మొత్తం అన్నీ చేసుకుంటూ వచ్చి నీట్గా చేసామండి. సార్ ఓకే, సిట్టింగ్ కంఫర్ట్తో పాటు సౌండ్ ఏ విధమైన సౌండ్ ఇస్తున్నారు మీరు? సౌండ్ అంటే ఇప్పుడు ఇది డాల్బీ అట్మాస్ అంటారు సార్. ఇంతకుముందు 7.1 ఉండింది. దాన్నే డాల్బీ అట్మాస్లో ఫుల్ అట్మాస్ అనేది దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. దీంట్లో క్వాలిటీ ఏంటంటే ఈ అట్మాస్లో ప్రతిదీ ఇంచు అన్నీ మనకు అన్ని విజిలేషన్కి తగ్గట్టుగా ఆ సౌండ్ వస్తుంది అన్నమాట. అది దానికోసం మోడిఫికేషన్ చేయడం జరిగింది. సార్ ఈ మోడిఫికేషన్స్ స్క్రీన్ కూడా ఏమైనా మార్చారా అపియరెన్స్ కానీ? స్క్రీన్ అంటే ఇప్పుడు మేము ఆర్డర్ పెట్టామండి. స్క్రీన్ ఇంకా 1 weekలో వస్తుంది. ఆ స్క్రీన్ అంతవరకు గ్యాలా లైట్ 3.0 అని చెప్పని 3Dకి సపోర్ట్ చేసే స్క్రీన్ అన్నమాట. కొంచెం ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అయిన దానివల్ల ఒక 1 week డిలే అవుతుంది. ఒక స్క్రీన్ వరకే ఒక 1 weekలో వచ్చి దాన్ని ఫిట్ చేసేస్తాం. రెడ్డి గారు, కోవిడ్ నుంచి అయితే మటుకి సినిమా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసే సంఖ్య అయితే తగ్గింది. అలాంటిది మళ్ళీ ప్రేక్షకులను ఏ విధంగా రప్పించబోతున్నారు? అందులో భాగంలోనే టెక్నాలజీ మార్పులు అంటారా? అంతే సార్. ప్రేక్షకుడు అనేవాడు బిఫోర్ కరోనా ముందు మాకు థియేటర్ల పరిస్థితి కాస్త బాగుందండి. కరోనా తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రేక్షకుల వారిని 30% దాకా డిక్రీజ్ అయిపోయారు. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ కరోనాలోనే అవి పుంజుకున్నాయి. వాటి వల్ల ఒక 30%, 60% ఆడియన్స్ మాకు మొత్తం లెస్ అయిపోయారు. ఇప్పుడు ప్రేక్షకుని మనం థియేటర్కి రప్పించుకోవాలంటే ఆల్ ఫెసిలిటీస్, చైర్ దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, అట్మాస్ అనే సౌండ్ దగ్గర నుంచి, బొమ్మ స్క్రీన్ 4K అంటారు దాన్ని, 4K ప్రొజెక్షన్, క్రిస్టీ ప్రొజెక్షన్లో లేటెస్ట్ మోడల్ అన్నమాట. అది పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ చేస్తేనే, హంగులిస్తేనే ఒక సగటు ప్రేక్షకుని కూడా థియేటర్కి కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో 79 నుంచి రన్ చేస్తున్న థియేటర్లు కాబట్టి మాకు ఆ ఫ్యాషన్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగా మోడిఫికేషన్ చేసుకొని రావాల్సి వచ్చింది. సినిమా టెక్నాలజీగా ఎంత డెవలప్ అయ్యిందో, టేకింగ్ విషయంలో ఎంత డెవలప్ అయ్యిందో, చూసే థియేటర్ కూడా అదే టెక్నాలజీ, అదే కంఫర్ట్ ఉండాలని కోరుకుంటున్నారంటారా ఇప్పుడు ప్రజలు? అంతే సార్. ఇప్పుడు అక్కడ కెమెరా షూట్ చేసే ఆ టెక్నాలజీ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ చేసే విజువలేషన్ అలాగే క్యాప్చర్ చేసి ఇక్కడ కూడా అదే క్యాప్చర్తో వాళ్ళు అదే బొమ్మ అదే క్వాలిటీతో చూడాలని ప్రేక్షకుల్లో వచ్చింది ఆ మార్పు తగ్గట్టుగానే మేము అన్ని మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది థియేటర్ వాళ్ళు. ఇది ఈ టెక్నాలజీతో పాటు మొత్తం కంఫర్ట్ కూడా ఇవ్వడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ సంగంసర్ థియేటరు మొత్తం విశాఖ సిటీలో ఏ ప్రేక్షకుడైనా సంగంసర్ థియేటర్లో సినిమా చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పుకునే ఈ థియేటర్ ఇంకా అప్గ్రేడ్కి వెళ్ళి మొత్తం అంతా టెక్నాలజీ పరంగా అంతా కంఫర్ట్స్ ఇస్తున్నామని చెప్పి సంగంసర్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ మూర్తితో శివరామకృష్ణ RTV, విశాఖ శరత్ థియేటర్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.